భార్యలను లొంగదీసుకునేందుకు క్షుద్ర పూజలు. ఇంతవరకు మ్యాటర్ బాగానే ఉంది. ఎందుకంటే మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా మూఢనమ్మకాలను మాత్రం ఇంకా మారుమూల గ్రామాల్లో వదిలిపెట్టడం లేదు. క్షుద్ర పూజల పేరుతో ఊదరగొడుతున్న స్వామీజీలు, బాబాలు, తాంత్రికుల చేతిలో మోసపోతూనే ఉన్నారు కొందరు. ఇక జనాలు ఈ మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్న వాళ్ళు కుచ్చురోపి పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భార్యలు చెప్పినట్టుగా వినాలి, తాము గీసిన గీతను దాటొద్దు, తమ ముందు నోరెత్తొద్దని కొందరు వ్యక్తులు ఏకంగా పులినే టార్గెట్ చేశారు. భార్యలు మాటలు వినడానికి పులితో పనేముంది అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఓ వింత సంఘటన వింటే మీకే క్లారిటీ వస్తుంది. మధ్యప్రదేశ్లోని పెంచ్ అనే దట్టమైన అడవిలో ఓ పులి మృతదేహం దారుణంగా పడి ఉంది. అంతేకాదు దాని గోళ్లు, చర్మం పీక్కుపోయారెవరో. ఈ విషయాన్ని గమనించిన మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే దానిపై క్రూరంగా దాడి చేసినట్టు గమనించారు పోలీసులు. పులి చర్మం కొంత భాగం కనిపించలేదు. పైగా ముక్కలుగా నరికి గోళ్లు పీకినట్లుగా చూసి అధికారులు షాక్ అయ్యారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో పులిది సహజ మరణమేనని తేలినా పులి డెడ్ బాడీ చూస్తే అనుమానం కలగడంతో 5 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. వారిని పులి హత్యకు సంబంధించి తమదైన శైలిలో విచారించడంతో వారిలో 2 తాము చేసిన తప్పులను అంగీకరించారు. అయితే విచారణలో ఆ నిందితులు చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ తిన్నారు. తమ భార్యలను వశపరుచుకోవడానికి, తాము చెప్పిన మాట వినేలా చేయడానికి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశామని ఆ 2 నిందితులు రాజ్ కుమార్, జామ్ సింగ్ పోలీసులకు చెప్పారు. క్షుద్ర పూజలు పూర్తిగా ఫలించాలంటే పులి చర్మం, దాని పంజా, గోళ్లు అవసరమని వాళ్లకు మాంత్రికుడు చెప్పాడంట. దీంతో నిజమని నమ్మిన 2 నిందితులు పెంచ్ టైగర్ రిజర్వ్లోకి వెళ్లారు. అయితే అప్పటికి చనిపోయిన ఓ పులి మృతదేహం వారి కంటపడింది. కానీ దాని పక్కన మరో పులి ఉండడంతో వారక్కడి నుంచి వెళ్లిపోయారు. మర్నాడొచ్చి పులి శరీర భాగాలను ముక్కలుగా నరికి పులి దంతాలు, గోళ్లు తీసుకెళ్లారు నీతులు. కానీ మాంత్రికుడి చర్మం కావాలని చెప్పడంతో మళ్లీ అడవిలోకి వెళ్లి పులి చర్మం కొంత భాగం కత్తిరించుకుని తీసుకెళ్లామని నీతులు పోలీసుల విచారణలో అంగీకరించారు. గతంలో చిరుత పులి, పులులను వేటాడిన కేసులో ఈ 2 నిందితులుగా ఉన్నారు. ఈ కాలంలోనూ మంత్రాలు, మూఢనమ్మకాలు నమ్మడమేంటని అధికారులు ఆశ్చర్యపోయారు. భార్యలను లొంగదీసుకోవడానికి, తమపై నమ్మకం కలిగేలా చేయడానికి పులి చర్మం, గోళ్లు, దంతాలతో పూజలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. 2 నిందితులను మే 3వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అటవీశాఖ కస్టడీకి తరలించారు. ఇందులో ఇంకెవ్వరి పాత్ర ఉందని, పులిని వీళ్లు చంపకపోతే ఇంకెవ్వరు చంపారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిని పులి చర్మం, భాగాలతో పూజలు చేసి భార్యలను లొంగదీసుకోవచ్చని చెప్పిన మాంత్రికుడు మాత్రం పరారీలో ఉండడంతో అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. ఒక నిందితుడి దగ్గర నుంచి పులి గోళ్లు, కొన్ని దంతాలు, పులి చర్మంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.